పర్యావరణ పరిరక్షణపై ప్రజలతో పాటు రొటేరియన్లు ప్రత్యేక దృష్టి సారించకపోతే భవిష్యత్తులో అనేక ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సాయి సుధా హాస్పిటల్ అధినేత డాక్టర్ వాడ్రేవు రవి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ తొలి సమావేశం స్థానిక రోటరీ హాల్లో క్లబ్ అధ్యక్షులు సిస్టా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వాడ్రేవు రవి మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ మరియు ఛాలెంజెస్ అనే అంశంపై సవివరంగా ప్రసంగించడమే కాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించి రోటరీ సభ్యుల సందేహాలకు సమాధానమిచ్చారు. క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణంపై ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా క్లబ్ అధ్యక్షులు శ్రీకాంత్ ను కోరారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు డాక్టర్ వాడ్రేవ్ రవిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దామెరు శ్రీకాంత్, కోశాధికారి పి స్వరూప్ రాజ్, డాక్టర్ టివి బాలకృష్ణ, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్, చిరంజీవి రెడ్డి, డాక్టర్ నయన శ్రీరామ్, లంకా సాయిబాబు, డిఏఎన్ ప్రసాద్ వర్మ, నానితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. Topic is environment and challenges. Why are we? ఆయన నేచురలిస్ట్గా పేరు పొందినవాడు. జస్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 45 years ఆఫ్ హిస్ లైఫ్ థోరో రాసిన అనేక కోడ్స్ మన వాట్సాప్లో లాంచ్ చేయాలి. అంటే అనేక మంది మన వివేకానంద తీసుకున్నాం, శంకరాచార్య తీసుకున్నాం. దే డి నాట్ గో బియాండ్ 4 decades. 45 yearsలో థోరో హ్యాస్ అచీవ్డ్ సో మచ్. టుడే వి రిమెంబర్ హిమ్ ఆన్ హిస్ బర్త్డే. అన్ని ఆ రోజున టెక్నాలజీ కూడా వాడదని చెప్పారు. దాన్ని బట్టి ఈ రోజున టెక్నాలజీ ఎంత వాడకుండా దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటే అంత మంచిదని ఆయన ఉద్దేశం. విజ్ఞాన శాఖ మానవగారికి మిత్రం, భగవత్సం ఇలాంటి అనేక కావ్యాలు, నాటకాలు రచించారు. వాటిలో తెలుసుకోవాల్సిన విషయం శకుంతల విశ్వామిత్రుడికి, మేనకకి